రైట్. అది చూసారు కదా. రాజకీయ విశ్లేషకులు దుగ్గరా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, చెప్పండి. శ్రీనివాస్ గారు ఓవరాల్గా విన్నారు కదా. అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఈ సాయి కృష్ణ అనేటువంటి రాష్ట్రంలో అనేక కిడ్నాప్ కేసులు, అనేక కేసులు నడుస్తున్నప్పటికీ కూడా సాయి కృష్ణ కేసు ఇంత హైలైట్ అవ్వడానికి కారణం ఏంటి? అసలు వాస్తవంగా దీని గురించి పూర్తి విశ్లేషణ ఏంటి శ్రీనివాసరావు గారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సాయి కృష్ణ వ్యవహారంలో ఇది పోలీసులు తీసుకువెళ్లారు అనేటువంటి దాదాపుగా ధృవీకరించినట్టు అయింది. అంటే పోలీసులు తీసుకువెళ్లారు, అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు, విచారణకు తీసుకెళ్లారు. కాబట్టి ఆ విచారణ తర్వాత ఏం జరిగింది అనేది బయటికి తేలాల్సినటువంటి విషయం. విచారణకు తీసుకెళ్ళినటువంటి సాయి కృష్ణ వదిలేశారా, అతన్ని ఏమైనా వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే చంపేశారా అనేటువంటి తేలాల్సిన విషయం. ఒక రకంగా ప్రత్యేకంగా ఆ స్టేషన్కి సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఎవరైతే ఆ నాగరాజ్ అనే అతన్ని సస్పెండ్ చేశారు అంటేనే ఒక రకంగా పోలీసుల పాత్ర దీంట్లో ఉంది అనేటువంటిది అర్థమవుతుందండి. ఇది పోలీసులు అంటే లాకప్ డెత్ అనేటువంటివి ఇదేం కొత్త కాదు. ఈ రాష్ట్రంలో గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగాయి. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇది పోలీసు వ్యవహారం. ఎందుకంటే పోలీసులకి ఎవరు అధికారంలో వాళ్ళు పిలిచి నువ్వు వాడిని చెప్పినా పోలీసులు వినరు. ఎందుకంటే ఇక్కడ పోలీసులు అనేటువంటి వారు వారి వ్యక్తిగతమైనటువంటి ఉద్యోగం, వారి కుటుంబం, వారి విషయాలు జాగ్రత్త పడతారు కదా. ఎవడో పైవాడు చెప్పాడు కదా అని ఎవరినో చంపేసి తాము శిక్ష అనుభవించడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? ఉండే అవకాశం ఉండదు. ఏదైనా వ్యక్తిగత కక్షలు ఉంటే తప్పించి ఇలాంటి పని జరగదు. సాయి కృష్ణ అనేటువంటిది మామూలుగా పోలీసు పద్ధతుల్లో విచారించడం వల్ల తగిలినటువంటి దెబ్బల వల్ల మరణించాడా, లేక ఇంకేదైనా కారణం వల్ల మరణించాడా అని తేలాల్సిన ఉంది. అయితే అసలు విషయం తేల్చడం కన్నా కూడా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ప్రచారంలో పదే పదే అతని కులం ప్రస్తావించడం అనేటువంటిది అభ్యంతరకరమైన విషయం అండి. అతను మనిషి, మానవుడు. మానవ హక్కుల గురించి మాట్లాడటం వేరు. అతను కాపు కులస్తుడు కాబట్టి ప్రత్యేకంగా ఏమి హక్కులు ఉండవు అతనికి. అతన్ని తీసుకొచ్చేసి ఇప్పటి వరకు నేను చూసిన అన్ని చోట్ల కూడా అతని కాపు కులం అనేటువంటిది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్టీ సభ్యులు కానీ ఎవరైనా సరే ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చి కుల ద్వారా రాజకీయాలు నడపాలనేటువంటి ఆతృత కనిపిస్తోంది. ఎందుకంటే శ్రీనివాసరావు గారు, అసలు వ్యక్తిగత హిస్టరీ ఏంటి? అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? దానికి సంబంధించినటువంటి ఎందుకు విచారణ తీసుకెళ్లారు? అసలు అతను చరిత్ర ఏంది అసలు సాయికృష్ణ? అతనేం సచ్చీలుడు కాదండి. అంటే సచ్చీలుడు కారంత మాత్రం చంపేస్తానంటే అది అంగీకరించే విషయం కాదు. కానీ చాలా చాలా కేసులు, అంటే పోక్సో కేసు కూడా ఉంది అనేటువంటిది. ఈ మధ్య కాలంలోనే అతను మిత్రుడిని చంపాడు, తాగిన మత్తులో మిత్రుడిని చంపాడు అనేటువంటి విషయం కూడా రికార్డులో నమోదైంది, కేసు నమోదైంది. పలు రకాల కేసులు అతని మీద విచారణలో ఉన్నాయి, కొన్ని కోర్టు దాకా వెళ్ళాయి. కాబట్టి అతనేమి సచ్చీలుడు కాదు, నేర చరిత్ర ఉంది. సులభంగా నేరాలకు పాల్పడేటువంటి మనస్తత్వం ఉందనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది. శత్రువుల నుంచి, అంటే తనకి పోలీసులు కాదు, ఇతర శత్రువులు కూడా ఉన్నారు. తన మిత్రులు శత్రువులుగా మారిన వారు, లేదా ఇతరత్రా శత్రుత్వం తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు అతను మార్కాపురం వెళ్ళాడు అనేటువంటి అంగీకరించే విషయం కాదండి. పోలీసులు నిజంగా ఎక్కడున్నా అతను గమనించగలరు. మార్కాపురంలో తలదాచుకున్నాడు, మార్కాపురంలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న మా అబ్బాయిని తెచ్చారు, ఇది అసలు సరైనటువంటి వాదన కాదు. ఎవరి కోసం భయపడి, ఎవరి నుంచి ప్రాణరక్షణ కోసం అతను మార్కాపురంలో తలదాచుకున్నాడు అనేటువంటి తేలాల్సి ఉంది. కాబట్టి పోలీసులకి అతని మీద ఏమైనా వ్యక్తిగత కక్ష ఉండే అవకాశం నాకైతే కనబట్లేదండి. ఆ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి మీద ఏ పోలీసు ఎవరికి చెప్పినట్టు అతను